క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత తాను బ్యాట్ ను ముట్టుకునేందుకు కూడా ఇష్టపడనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. 3 వన్డేల సిరీస్ లో భాగంగా శనివారం ఉదయం 7:50 గంటలకి భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో రిటైర్మెంట్ ప్రస్తావన వచ్చింది. రిటైర్మెంట్ తర్వాత బిగ్ బ్యాష్ లీగ్ లో ఆడేందుకు బీసీసీఐ భారత ఆటగాళ్లను అనుమతిస్తే ఆడతారా అన్న ప్రశ్నకు కోహ్లీ తనదైన శైలిలో స్పందించారు. రిటైర్మెంట్ తర్వాత తాను బ్యాట్ పట్టుకోనని స్పష్టం చేశాడు. భవిష్యత్తులో బీసీసీఐ నిర్ణయం మారుతుందో లేదో నాకు తెలియదు. నా విషయానికి వస్తే ఒకసారి క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మళ్లీ ఆడటం అనేది జరగదు. అంతేకాకుండా రిటైర్మెంట్ తర్వాత ప్రైవేట్ లీగ్స్ లో ఆడటం ద్వారా భవిష్యత్ మారిపోతుందని నేను అనుకోవట్లేదు. గత 5 ఏళ్లలో చాలా క్రికెట్ ఆడాను, ఇంకా ఆడే అవకాశం ఉంది. అందుకే రిటైర్మెంట్ తర్వాత మళ్లీ ఆడాలనే ఆలోచన లేదు. చాలు అనుకుంటే ఆపేస్తాను. ఇక అంతే. ఒకసారి ఆటకి వీడ్కోలు పలికితే ఇక మళ్లీ బ్యాట్ పట్టుకోనని విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు. అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ఏబీ డెవిలియర్స్, మెక్లమ్ లు ప్రైవేట్ లీగ్స్ లో ఆడనున్న సంగతి తెలిసిందే. 2015 వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మెక్లమ్ అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికారు. ఆ తర్వాత అతను ఐపీఎల్, బీపీఎల్ తరహా ప్రైవేట్ లీగ్స్ లో ఆడనున్నారు. ఇక గతేడాది అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ ఏబీ డెవిలియర్స్ కూడా ప్రపంచ వ్యాప్తంగా అనేక లీగ్స్ లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆసీస్ గడ్డపై ఇటీవల ముగిసిన 4 వన్డేల సిరీస్ ను 2-1తో గెలిచి కోహ్లీ సేన చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు జరిగిన 3 టీ20ల సిరీస్ 1-1తో సమమైంది.